జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖమ్మం జిల్లా సిపిఎం ఖండించింది. ఈ క్రమంలో నగరంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మతం ముసుగులో ఎవరు దాడులు చేసినా సిగ్గుచేటన్నారు. ఉగ్ర సంస్థలు పెరగకుండా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ అధికారుల తీరు అత్యంత పేలవంగా ఉందని ఆరోపించారు. నిందితులను గుర్తించి ఉరిశిక్ష వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్, జబ్బార్, తిరుమలరావు, మీరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి అభివృద్ధి చర్యలు, ఖండించండి అమాయక ప్రజలపై ఉగ్రవాదుల చర్యలు, ఖండించండి ప్రజలపై ఉగ్రవాదుల చర్యలు, ఉగ్రవాదుల చర్యలు, ఖండించండి ఉగ్రవాదుల చర్యలను, ఖండించండి ఉగ్రవాదుల చర్యలను, జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రవాదుల దాడులను ఖండించండి. జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రవాదుల దాడులను ఖండించండి. జమ్మూ కాశ్మీర్లోని పల్లాంలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 27-30 మంది పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 47 మంది బుల్లెట్ దెబ్బలు తగిలి గాయపడ్డారు. చాలామంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా మతం పేరుతోటి, పవిత్ర యుద్ధం పేరుతోటి కొంతమంది చేస్తున్న ఉన్మాదం వల్ల అమాయకుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఏ మతం కూడా ప్రజల్ని చంపని చెప్పలేదు. ఇలా కొన్ని మతోన్మాద శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడటం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాద మూకల్ని తుదముట్టించాలని చెప్పి నామరూపాలు లేకుండా వాడిని అణిచివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి అమాయకులైనటువంటి మృతులందరికీ కూడా సిపిఎం పార్టీ నివాళులర్పిస్తూ ఉంది. దాన్ని ఖండిస్తూ ఇవాళ నిరసన తెలియజేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ ఘటనకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది. కాశ్మీర్ ప్రాంతంలో సాధారణ ప్రశాంత వాతావరణం వచ్చింది, మేమంతా రండి అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇస్తే పర్యాటకులు పోతూ ఉన్నారు. కానీ వాళ్ళ నిత్యం నిఘా ఉండే ప్రాంతంలో, సమాచారాత్మక ప్రాంతం అది, కనుసైగ చేస్తే కూడా గమనించేంత నిఘా పెట్టేటువంటి ప్రాంతంలో ఇవాళ ఇంతమందిని కాల్చి చంపారంటే ఇది ప్రభుత్వ వైఫల్యం, నిఘా వైఫల్యం భావిస్తూ ఉన్నాం. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, నిఘా వర్గాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉన్న ప్రాంతంలో నిత్యం భద్రతా దళాలు అక్కడ కాస్తా ఉన్న ప్రాంతంలోనే కాల్పులు జరగడం అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు. దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన వాళ్ళందరికీ కూడా కనీసం ప్రతి వ్యక్తికి కూడా కనీసం ₹1 కోటి పరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరిగి ఇలాంటి ఘటనలు జరగకుండా, ప్రజలకు ప్రాణాలకి ముప్పు ఏర్పడకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని, తీవ్రవాదాన్ని అణిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఇటీవల కాలంలో మతం పేరుతో ఉన్మాద చర్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రజల మధ్య మతం పేరుతో విభజన పట్టుకొస్తూ ఉన్నారు. కానీ అలాంటి ఆటలు భారతదేశంలో సాగనివ్వబోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని జాతులున్నా, ఎన్ని భాషలున్నా కలిసిమెలిసి జీవించే గొప్ప సాంప్రదాయం ఉంది. దాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఇవాళ మెజారిటీ మతోన్మాదం పేరుతోటి, మైనారిటీ మతోన్మాదం పేరుతో ఇవాళ చేస్తున్న చర్యలు ఈ భారత ప్రజలను ఎడదీయలేవని చెప్పేసి అలాంటి చర్యల్ని దేశ ప్రజలు ఖండించాలని, దేశ సమైక్యతను సమగ్రతను కాపాడుకోవాలని చెప్పేసి